ఆ రోజు అర్జున్ తన తండ్రి తరపున ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి యూఎస్ నుండి ఢిల్లీ వచ్చాడు. మీటింగ్ జరుగుతున్న హోటల్లో ఇద్దరు అమ్మాయిలు చాలా టెన్షన్గా కనిపించారు తనకి. అందులో ఓ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెడుతోంది. వెనకాలే మరో అమ్మాయి "ఏ హరిప్రియ, ఆగవే" అంటూ పరుగులు తీస్తోంది. హరిప్రియ అనే పేరు వినగానే మీటింగ్ కోసం లోపలికి వెళ్ళబోయిన అర్జున్ పాదం అక్కడే నిలిచిపోయింది. వెంటనే తన పాదాలు వెనక్కి తిప్పి ఆ అమ్మాయిల వెంట పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్ళాక బయట ఒక బెంచ్ మీద హరిప్రియ, ఆమె స్నేహితురాలు ఇద్దరూ కూర్చొని ఉండడం అతను చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా, "ఏంటిది, ఎప్పుడూ లేనిది నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? నిన్ను చూసే కదా మేము ధైర్యంగా నిలబడ్డం నేర్చుకున్నాం. ఏం చేయనే, నేను కూడా మనిషినే కదా. ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నా టాలెంట్ని నమ్మి తన స్టార్టప్ కంపెనీని నా చేతిలో పెట్టి నన్ను సీఈఓని చేశారు దివాకర్ రావు గారు. మన కంపెనీని టాప్ పొజిషన్లో నిలబెట్టడానికి ఇది చాలా మంచి అవకాశం. ఎన్నాళ్ళని మిగతా కంపెనీల కాంపిటీషన్ తట్టుకుంటూ నిలబడ్డానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాజెక్ట్ మనం గెలుచుంటే మన పొజిషన్ కాపాడుకునే ప్రయత్నం చేయడం కాదు, మన కాంపిటీషన్ని వాళ్ళు తట్టుకోలేని పొజిషన్కి మనం చేరుండేవాళ్ళం. ఎంతో కాన్ఫిడెంట్గా మాట ఇచ్చాను చైర్మన్ గారికి. ఇప్పుడు ఆయనకి నా మొహం ఎలా చూపించాలి అంటూ తల పట్టుకుంది హరిప్రియ. చైర్మన్ గారు అర్థం చేసుకుంటారు. నువ్వు తలుచుకుంటే ఇలాంటి అవకాశాన్ని మరోసారి సంపాదిస్తావు, ధైర్యం చెప్పింది కోమలి. అర్జున్ హరిప్రియ కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత తను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్కి వెళ్ళి అది పూర్తి చేసుకొని హైదరాబాద్ బయలుదేరతాడు. తన డిగ్రీ సర్టిఫికేట్స్ తెప్పించుకొని హరిప్రియ రన్ చేసే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇక్కడ వేకెన్సీ ఉందని మీకెవరు చెప్పారు అంటుంది హరిప్రియ. అదేంటి మేడం, మీ పిఏ పోస్ట్ ఖాళీగానే ఉంది కదా. 3 నెలల క్రితమే మీ పిఏ రాజీనామా చేశాడుగా. ఇంకో 2 రోజుల్లో అతని రిలీవింగ్ ఉంది. మరి మీకు కొత్త పిఏ అవసరం కదా. మా కంపెనీల విషయాలు మీకెలా తెలుసు? కడుపు కాలి రోడ్డున పడ్డవాడిని మేడం. ఎక్కడ ఏ ఉద్యోగం దొరుకుతుందా అని వెతుకుతూ తిరిగేవాడికి ఇలాంటి విషయాలు ఎంతలో తెలుస్తాయి చెప్పండి. నిజంగా మేము జాబ్ ఇవ్వాలనుకుంటే ఇంటర్వ్యూ అనౌన్స్ చేసేవాళ్ళం. ది బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా ఎవరో ఒకరు వచ్చి నాకు జాబ్ ఇవ్వండి అంటే ఇచ్చేయలేం కదా. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. అలా అనొద్దు మేడం, ఈ జాబ్ నాకు చాలా అవసరం. మీరు మీ పాత పిఏకి ఇచ్చినంత జీతం కూడా నాకు ఇవ్వొద్దు. అందులో సగం ఇచ్చినా చాలు. ఒక్క నెల రోజులు నా వర్కింగ్ ఎఫిషియన్సీ చూడండి. ఆ తర్వాత మీకు నచ్చకపోతే జీతం కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాను. అవునా, సరే అయితే 2 డేస్ తర్వాత వచ్చి జాయిన్ అవ్వు. అలా అర్జున్ ఆమెకు పిఏగా ఆ కంపెనీలో అడుగు పెడతాడు. ఆమె కోరుకున్న ప్రాజెక్టు తమ చేతికి దక్కలేదు అనే బాధ ఆమె మనసులో నుంచి అప్పటికీ పోలేదు. అది అర్జున్కి బాగా అర్థమైంది. మళ్ళీ అలాంటి గొప్ప ప్రాజెక్టు సాధించే వేటలో పడిపోయింది హరిప్రియ. 3 నెలల తర్వాత తన కలను నిజం చేయగలిగే ఒక ప్రాజెక్ట్ కోసం ఒక పెద్ద కంపెనీ వాళ్ళని కలిసింది. తన ప్రపోజల్స్ అన్నిటినీ క్లియర్గా వివరించింది. కానీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. ప్రియాకి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. ఆ సమయంలో అర్జున్ ఆమెకు ఒక సలహా ఇస్తాడు. అది ఆమెకు కూడా నచ్చుతుంది. తన ప్రపోజల్తో పాటు ఆ ఐడియాని కూడా ఆమె వాళ్ళకి వివరిస్తుంది. దాంతో హరిప్రియ ప్రపోజల్ను కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. అర్జున్, నీలో ఇన్ని తెలివితేటలున్నాయా? కరెక్ట్ టైంకి గొప్ప ఐడియా ఇచ్చావు తెలుసా. ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు జాబ్ కోసం రోడ్ల మీద తిరగడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. మన దేశంలో టాలెంట్కి విలువ ఎక్కడుంది మేడం? అన్నిటికీ రికమెండేషన్సే కావాలి. మాలాంటి పేదవాళ్ళకి ఎవరు రికమెండ్ చేస్తారు చెప్పండి. నువ్వన్నది కూడా నిజమేలే. ఎనీవే, నీ వల్ల ఈరోజు నాకు చాలా హెల్ప్ అయింది కాబట్టి నీకు మంచి ట్రీట్ ఇస్తానని చెప్పి అతన్ని తన వెంట వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. తన తల్లిదండ్రులకి పరిచయం చేసి అతని కోసం మంచి డిన్నర్ ప్రిపేర్ చేయిస్తుంది. మేడం, నేను ఒకసారి మీ ఇల్లంతా చూడొచ్చా? ఇంత పెద్ద ఇల్లు బయట నుంచి చూడడం తప్ప ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇట్స్ ఓకే అర్జున్, నీ టాలెంట్కి ఫ్యూచర్లో ఇంతకంటే గొప్ప ఇల్లు కడతావులే. రా, మా ఇల్లు మొత్తం చూపిస్తాను అని అన్ని గదులు తిప్పి చూపించాక తన రూమ్కి తీసుకెళ్తుంది. ఆమె గది చాలా అందంగా అలంకరించింది. చిన్నప్పటి నుంచి కాలేజ్ పూర్తయ్యే వరకు ఆమె జీవితంలో ఉన్న జ్ఞాపకాలన్నీ ఫోటోల రూపంలో గోడల మీద పేర్చుకుంది. అర్జున్ చూపు ఆమె చిన్ననాటి స్కూల్ ఫోటో మీద పడింది.
ఇది మీ స్కూల్ డేస్‌లో దిగిన ఫోటోనా మేడం? అవును అర్జున్. చూడు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ షర్ట్ వేసుకొని నిలబడ్డాడు చూడు, వాడి పేరు కూడా అర్జునే. నీ పేరే అప్పట్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడెక్కడున్నాడో కూడా తెలీదు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయితే టచ్‌లో ఉండాలి కదా మేడం. నిజమే, వాడు నన్ను మర్చిపోయి ఉండొచ్చు మరి. ఒకవేళ కలిస్తే ఏం చేస్తారు మేడం? ఏం చేస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్జున్ తనలో తను నవ్వుకుంటాడు. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది తనే. నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను ప్రియా, కానీ గుర్తున్నానన్నమాట. నీ మనసులో నా కోసం స్థానం సంపాదించే వరకు నేనే నీ అర్జున్ అనే విషయాన్ని నీకు చెప్పను అనుకున్నాడు అతను మనసులో. మరుసటి రోజు ఆఫీస్ టైంలో ప్రియా ఏదో దీర్ఘంగా ఆలోచించడం చూశాడు. ఏమైంది మేడం, నిన్న చాలా ఉత్సాహంగా ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఇలా డల్గా కనిపిస్తున్నారు? మనతో పాటు చాలామంది ప్రపోజల్స్ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. మనకే ప్రిఫరెన్స్ ఇస్తారని గ్యారెంటీ ఏముంది? అంత నెగిటివ్గా ఆలోచించొద్దు మేడం, తప్పకుండా మనకే వస్తుంది. మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. నిజంగా నీ మాట నిజమైతే నీకు ప్రమోషన్ ఇస్తాను, శాలరీ కూడా పెంచుతాను. శాలరీ పెంచడం వరకు ఓకే, కానీ ప్రమోషన్ ఏమీ వద్దు మేడం. నాకు మీ విఏగా వర్క్ చేయడంలోనే చాలా సంతృప్తి ఉంటుంది. అదేంటి, నీకున్న టాలెంట్కి ప్రాజెక్ట్ డిజైనర్గా జాబ్ ఇవ్వచ్చు, పిఏగా ఉంటానంటావేంటి? అదంతే మేడం. అయినా ప్రమోషన్ అంటే నేను కోరుకున్నది ఇవ్వాలి కదా. హా, ఇదైతే పాయింటే. నువ్వు ఏ పొజిషన్ కోరుకున్నా ఇస్తాను, నా ప్లేస్ తప్ప. నీ పొజిషన్ నేను ఎందుకు కోరుకుంటాను ప్రియా? ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఆఫీస్లో నీ ప్లేస్ కాదు, నీ మనసులో నాకు ప్లేస్ ఇమ్మని అడుగుతాను అంటూ అతను ఆలోచిస్తున్నాడు. హలో బాస్, ఏమైంది? ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందా ఏంటి? కొంచెం అలాంటిదే మేడం. ఆహా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందైతే. తర్వాత నెల రోజులు గడిచిపోతుంది. వాళ్ళు కోరుకున్న ప్రాజెక్ట్ వాళ్ళకి దక్కుతుంది. దాంతో హరిప్రియ ఆనందానికి హద్దులే లేవు. చైర్మన్ కూడా ఆమెను ఎంతో మెచ్చుకుంటాడు. ఆ రోజు సాయంత్రం ఆమె అర్జున్తో కలిసి పబ్కి వెళ్తుంది. తన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం కోసం లిమిట్కి మించి తాగేస్తూ ఉంటుంది. అర్జున్, ఈ హ్యాపీనెస్ మొత్తం నీ వల్లే. నా కష్టం కంటే నీ ఐడియానే ఎక్కువ హెల్ప్ చేసింది. నేను చైర్మన్ గారికి ఇచ్చిన మాటని జీవితంలో నిలబెట్టుకోలేనేమోనని చాలా భయపడిపోయాను. నీకు తెలుసా, నేను ఒక మారుమూల పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. చాలా కష్టపడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కొన్ని కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నాను. నాకున్న ఐడియాస్ని దివాకర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన్ని ఇంప్రెస్ చేసి ఈ పొజిషన్లో కూర్చోవడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఆ కష్టానికంతా ఒక అర్థం చేకూరేది నేను మన కంపెనీను టాప్ పొజిషన్లో నిలబెట్టినప్పుడే అని సీఈఓగా బాధ్యతలు తీసుకున్న రోజే అనుకున్నాను. 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నీ వల్ల నా కల నెరవేరింది. ఆ టైంలో నువ్వు నా పక్కన లేకపోయి ఉంటే నేను మళ్ళీ ఓడిపోయి ఉండేదాన్ని. నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే తెలుసా. ఈ హ్యాపీనెస్లో నీకేం కావాలన్నా అడుగు, ఇస్తాను. ప్రమోషన్, మనీ, బోనస్ ఏదైనా సరే. నాకు అవేవీ వద్దు ప్రియా, నాకు నువ్వు కావాలి. వాట్? అర్జున్, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అదేంటి మేడం, మిమ్మల్ని ఇష్టపడే అర్హత నాకు లేదంటారా? నో, అలా అని కాదు. అర్హత అనేది ఏదీ ఉండదు. ప్రేమించడానికి మనసుంటే సరిపోతుంది. కానీ అవతలి వ్యక్తిని పొందడానికి వాళ్ళ అంగీకారం కావాలి కదా. మరి నేను మీకు సరిపోనంటారా? అలా కాదు అర్జున్. ఆఫీస్లో అయితే ఒక కొత్త కుర్చీ వేసి ఒక కొత్త పోస్ట్ నీకు ఇవ్వగలను, కానీ మనసులో ఎవరో ఒక్కరికే కుర్చీ వేసి కూర్చోబెట్టగలం కదా. దాని పక్కన ఇంకో చైరేసి నువ్వు కూడా కూర్చోమని అనలేనుగా. అంటే అంటే ఏముంది? నువ్వు ఆ రోజు ఫోటోలో చూసావు కదా అర్జున్, వాడంటే నాకు పంచప్రాణాలు. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆఖరిసారి చూశాను వాడిని. మళ్ళీ కనిపించలేదు. వెళ్ళిపోయాడు, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. నన్ను మర్చిపోయాడు. వాడెక్కడున్నాడో తెలుసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ వాడు మాత్రం నన్ను కలవడానికి ట్రై చేయలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ నా వల్ల కావడం లేదు వాడిని మర్చిపోవడం. ప్రియా మాటలకి అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వద్దు, నా కోసం ఎవ్వరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. నీకో విషయం చెప్పనా? నీ పేరే కాదు, నీ కళ్ళు కూడా అర్జున్లాగే ఉన్నాయి. అందుకే నేను చూసిన మొదటిసారి నీ చేతి వైపు చూశాను. ఎందుకు మేడం? అర్జున్ చేతి మీద నా పేరు పచ్చబొట్టు ఉంటుంది. చూడు, నా చేతి మీద బాణం గుర్తుంటుంది. తన పేరు డైరెక్ట్గా ఉంటే ప్రాబ్లం అని ఈ బాణం గుర్తు. వాడు వస్తాడనే నమ్మకం లేదు, కానీ ఇంకా ఎదురు చూడాలనుంది.
అందుకే నువ్వు నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని తను కొన్నేళ్లుగా తన మనసులో దాచుకున్నదంతా చెప్తుంది. అర్జున్ భావోద్వేగానికి లోనై ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఏయ్ వదులు అంటూ అతన్ని తోసేస్తుంది ప్రియ. నువ్వు నన్ను రిజెక్ట్ చేశాను అనుకుంటున్నావు, కానీ నా గుండె పొంగిపోయేంత ఆనందం ఇచ్చావు. నీకోసం నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, అది నీకు తెలీదు అని మనసులోనే ఆనందపడి, ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్ని ఇప్పటిదాకా ఇష్టపడుతున్నారంటే మీరు చాలా గ్రేట్ మేడం. మీ లవ్ సక్సెస్ అవ్వడానికి నేను ఎలాంటి హెల్ప్ చేయడానికైనా రెడీనే. 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మీ అర్జున్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అని చెప్తాడు ప్రియతో. నువ్వు జెంటిల్మెన్వి అర్జున్, ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకున్నావు. పైగా నాకు హెల్ప్ చేస్తానంటున్నావు. నా అభిప్రాయానికి విలువిచ్చి నీ మనసు మార్చుకున్నావు చూడు. నువ్వు నాకు చాలా నచ్చావు. ఇప్పటి నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత అర్జున్ వాళ్ళ ఫాదర్ కోటేశ్వరరావు ఇండియాకు వస్తాడు. అర్జున్కి కాల్ చేస్తాడు. హలో డాడ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానురా. నీ దయ వల్ల అమెరికా వదిలి ఇండియాలో తిరుగుతున్నాను. ఏంటి, ఇండియా వచ్చారా? రాక తప్పుతుందా? 4 నెలల నుండి నువ్వు అడ్రస్సే లేవు. కంపెనీ బాగోగులు చూసుకోవడం కూడా మర్చిపోయి ఇక్కడ అంత కొంపలు మునిగిపోయే పనేంటో నీకు నాకు అర్థం కావడం లేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నువ్వెక్కడున్నావో చెప్పు. మీరు రావడం ఎందుకు డాడీ, నేనే వస్తాను అని చెప్పి తన తండ్రి ఉంటున్న హోటల్కి వెళ్తాడు. ఏంట్రా అర్జున్ ఇది, ఏదో చిన్న కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నావంట. నీకేం కర్మరా? కర్మ కాదు డాడీ, ప్రేమ. ప్రేమ? అది ఇండియాలో. ఎవర్రా అమ్మాయి? ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీకి CEO డాడ్. ఒరే అర్జున్, నీకు బుర్రేమైనా పనిచేస్తుందా? యుఎస్లో నీకోసం గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాను నేను. ఇక్కడ ఒక కంపెనీలో ఎంప్లాయీగా పనిచేసే అమ్మాయి కోసం నువ్వు నీ బాధ్యతలు కూడా పక్కన పెట్టి రావడం ఏంటి? తన కోసం ఎంత చేసినా తక్కువే డాడీ. తన వల్లే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఆమె వల్ల మనకు కలిగిన ఉపకారం మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేనెప్పటికీ మర్చిపోను. ప్రియా నాకు చిన్నప్పటి ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు తనిచ్చిన వజ్రాల హారం వల్లే కదా మీరు వ్యాపారాలు మొదలుపెట్టి ఇంత డబ్బు సంపాదించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో చెట్ల కింద పిల్లలకు పాఠాలు చెప్పే మీరు ఈరోజు కోట్లలో సంపాదించారు. పిచ్చోడిలా మాట్లాడొద్దురా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి వల్ల ఉపయోగం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి సాయం చేయాలనుకోవాలి, కానీ జీవితాన్ని పంచుకోవాలనుకోకూడదు. ప్లీజ్ డాడీ, మీ అంత సెల్ఫిష్గా నేను ఉండలేను. అయినా తన వల్ల మనం ఇలా కోటీశ్వరులుగా కాకపోయినా అప్పుడు కూడా నాకు తన మీద ప్రేమ ఉండేది. ఇది తను చేసిన సాయానికి బదులుగా పుట్టిన ప్రేమ కాదు, స్వతహాగా తన మీద నాకున్న ఇష్టం కారణంగా పుట్టిన ప్రేమ. దీన్ని మీరు కాదంటే నేను శాశ్వతంగా ఇండియాలోనే ఉండిపోతాను. అబ్బా, అంత పని చేయొద్దురా. సరే, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, కానీ ఇలా నెలల కొద్దీ సాగదీయొద్దు. అక్కడ మన కంపెనీలో నీ అవసరం చాలా ఉంది. ఓకే డాడ్, తప్పకుండా వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అలా తండ్రికి మాటిచ్చి తిరిగి పంపించేస్తాడు. ఇక మంచి సమయం చూసుకొని ప్రియతో నేనే అర్జున్ అనే విషయాన్ని చెప్పాలి అనుకుంటాడు. ఆ మరుసటి రోజు అర్జున్ ఆఫీస్కి వెళ్ళకపోవడంతో, కోమలి, ఏంటి మేడం, ఇక్కడ ఎవరూ లేరు కదా, ఎక్కడ కూడా మేడం ఏంటి? సరే కానీ అర్జున్ ఎందుకు రాలేదు? తెలీదు, నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ చేయాలి. అర్జున్ కూడా ఉంటే బాగుండేది. తను ప్రతి చిన్న మిస్టేక్ని ఎంత ఫాస్ట్గా పట్టేస్తాడో తెలుసా? చాలా టాలెంటెడ్. ఇంతకీ తన అడ్రస్ ఎక్కడా? ఎందుకే, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. పైగా నిన్న కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ తనతోనే తీసుకెళ్ళాడు. సరే, అటెండర్ని పంపించినా మరి? వద్దులేవే, నాకు బయటకు వెళ్ళే పనుంది, నేను డైరెక్ట్గా వెళ్ళి కలుస్తానులే. తన అడ్రస్ నాకు వాట్సాప్ చేయమని చెప్పు. ఓకే అంటుంది కోమలి. ఆ తర్వాత కాసేపటికి ప్రియా అటెండర్ షేర్ చేసిన లొకేషన్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఆమె కారు నేరుగా ఒక పెద్ద హోటల్ దగ్గర ఆగుతుంది. ఏంటి, లొకేషన్ కరెక్ట్గానే పంపాడా? ఈ చుట్టుపక్కల ఏవి ఇండ్లు కూడా ఉన్నట్టు లేవు. ఇంత పెద్ద హోటల్లో అతనెలా ఉండగలడు అంటూ అనుమానంతోనే లోపలికెళ్ళింది. అర్జున్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా అని అడుగుతుంది. ఎస్ మేడం, రూమ్ నెంబర్ 205లో స్టే చేస్తున్నారు. ఓకే, నేను వెళ్ళి కలవచ్చా? మీరెవరు మేడం?
ఇదిగోండి నా ఐడి కార్డ్. నేను అర్జున్ పనిచేసే కంపెనీకి సీఈఓనే. ఓకే మేడం అని ఆమెను లోపలికి పంపిస్తారు. అర్జున్ రూమ్ డోర్ కాస్త తెరిచే ఉంటుంది. ప్రియా తడబడుతూనే ఆ తలుపు తీసి లోపలికెళుతుంది. ఆ గది చాలా లగ్జరీగా ఉంది. బెడ్ మీద అర్జున్ బోర్లా పడుకొని చాలా మత్తు నిద్రలో ఉన్నాడు. వీడికొచ్చే జీతానికి ఇంత పెద్ద హోటల్లో ఎలా స్టే చేస్తున్నాడు? ఏం అర్థం కావట్లేదే. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడని రిసెప్షనిస్ట్ కూడా చెప్పింది. అంతా తికమకగా ఉంది అనుకుని రూమ్ అంతా చూస్తుంది. బెడ్ నుండి కిందికి వేలాడుతున్న అర్జున్ చేతి మీద ఏదో స్టిక్కర్ ఊడిపోతూ కనిపిస్తుంది ఆమెకు. ఏంటి వీడు చేతికి స్టిక్కర్ వేసుకున్నాడేంటి అంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్టిక్కర్ లోపల హరిప్రియ అనే పేరు ఉంది. అంతే, ఆ నిమిషం ప్రియ షాక్తో కూడిన సంతోషంలో మునిగిపోయింది. అంటే వీడు నా చిన్నప్పటి ఫ్రెండ్ అర్జునే. నేనెవరో తెలిసి కావాలని నాతో ఆడుకున్నాడన్నమాట అనుకుని నెమ్మదిగా బయటకొచ్చేసింది. రూమ్ బయటకొచ్చి మళ్ళీ అతనికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. 2-3 సార్లు ప్రయత్నించిన తర్వాత అర్జున్కి మెలకు వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏమైంది అర్జున్, ఆఫీస్కి రాలేదు? హా మేడం, నైట్ బాగా లేట్ అయింది. లేటా? ఎందుకు? రాత్రంతా తాగావా ఏంటి? ఆహా, అలాంటిదేం లేదు. ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయాను. లేటుగా పడుకోవడం వల్ల మెలకు అస్సలు రాలేదు. అరగంటలో ఆఫీస్కి వచ్చేస్తాను మేడం. ఇవాళ నువ్వు నన్ను అసిస్ట్ చేయాల్సింది ఆఫీస్లో కాదు. నేను రిసార్ట్ అడ్రస్ పెడతాను, అక్కడికి వచ్చేయి. ఏదైనా మీటింగా మేడం? హా అవును, ఈరోజు నాకు ఎంగేజ్మెంట్. వాట్? ఎంగేజ్మెంట్ ఏంటి? 2 రోజుల క్రితమే కదా అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు. హా అవును, అర్జున్తోనే నా ఎంగేజ్మెంట్. తను నిన్ననే కాల్ చేశాడు నాకు. పాపం, తను కూడా నన్ను చాలా ఇష్టపడుతున్నాడంట. మొదటి పరిచయంలోనే మనకి నిశ్చితార్థం జరిగిపోవాలి ప్రియా అని కోరుకున్నాడు. ప్రేమించినవాడు అంత ఆర్తిగా ఒక కోరిక కోరితే నేను తీర్చాలి కదా. అందుకే సడన్గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాం. ఎంతైనా నువ్వు నా పిఏవి కదా, అందుకే నిన్ను మాత్రమే పిలుస్తున్నాను. ఆఫీస్లో ఎవరితో చెప్పొద్దు, సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది. హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి ఆమె చెప్పిన రిసార్ట్కి చేరుకుంది. ఏంటిది పొద్దు పొద్దున్నే తల తిరిగిపోయే షాక్ ఇచ్చింది. నేనిక్కడ మత్తుగా పడుకొనుంటే ఎవడో అర్జున్ అని ఎలా ఫోన్ చేస్తాడు? అంత సడన్గా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటుంది? ఎలాగైనా దీన్ని ఆపాలి అనుకుంటూ పరిగెత్తాడతను. వెంటనే తన బైక్ తీసుకొని ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. ప్రియకి కాల్ చేశాడు. మేడం, ఎక్కడున్నారు? నేనా? నా అర్జున్తో డ్యూయట్ పాడుతున్నాను. రిసార్ట్ వెనక వైపుకి రా, మా జంటను చూసి సరిద్దువుగాని. అర్జున్ భయంగా పరిగెడుతూ లోపలికెళ్ళాడు. అక్కడ చూస్తే ఎవరూ కనిపించలేదు. ప్రియా అతని వెనక నుండి వచ్చి, హాయ్ అర్జున్. మేడం, ఇక్కడ ఫంక్షన్ ఏది జరుగుతున్నట్టుగా లేదు కదా. ఓకే, అర్జున్ అని ఎవరో వచ్చారన్నారు కదా, ఏడివాడు? హా, నా అర్జున్ని వాడు వీడు అంటావా నువ్వు? రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? రెస్పెక్టా? అసలు వాడు అర్జున్ అయితే కదా. ఆహా, అర్జున్ కాదని నీకెలా తెలుసు? అర్జున్ అని మీరెలా నమ్ముతున్నారు? వాడి చేతి మీద మీ పేరుందా? లేదు. కానీ నీ చేతి మీద ఉందేంటి అని అతని చేతి మీద ఉన్న స్టిక్కర్ని లాగిపడేస్తుంది. ఓహో, దొరికిపోయానన్నమాట. కావాలని ఆడుకున్నావు కదా. ఎలా తెలిసింది నీకు? హోటల్కి వచ్చాను నేను, అక్కడే చూశాను. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం ఆ రోజు పబ్లోనే చెప్పాను కదా. అప్పుడే చెప్పొచ్చు కదా నువ్వే నా అర్జున్ అని. నీకు పిఏగా ఉండడం నాకు బాగా నచ్చిందిలే. బాస్ లాగా నువ్వు ఆర్డర్స్ వేస్తుంటే భలే ముచ్చటేస్తుంది నాకు. ఆ ఆనందం ఇంకొన్నాళ్ళు అనుభవిద్దామని అంత త్వరగా చెప్పాలనుకోలేదు. కానీ ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అర్జున్? నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇసుకలో ఆడుకుంటుంటే నీకొక పూసల మూట దొరికింది. ఆ పూసలన్నింటినీ ఫెవికాల్ పెట్టి ఒక క్లాత్కి అతికించి దండలా చేసావు నువ్వు. అవును, నా గుర్తుగా అది నీ మెడలో వేసుకోమని చెప్పాను కదా. ఇంకా ఉందా అది నీతో? నీ మొహం. అది తీసుకొని ఇంటికి వెళ్ళాక మా నాన్నకి దాన్ని చూసి అనుమానం వచ్చింది. నన్ను తీసుకొని పట్నం వెళ్ళి దాన్ని ఒక బంగారం కొట్లో చూపించాడు. అవన్నీ వజ్రాలంట. మనం వాటిని ఏవో పూసలనుకున్నాం. ఆ తర్వాత నాన్న మళ్ళీ నన్ను ఊర్లోకి తీసుకురాలేదు. అవి ఒక్కొక్కటిగా అమ్మి వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించి నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయాడు. నేనెంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను? 4 ఏళ్ల క్రితం చదువు పూర్తయిపోయాక
నాన్నకు అబద్ధం చెప్పి నేను ఇండియాకు వచ్చి నీకోసం వెతికితే నువ్వు ఆ ఊర్లో నుండి వెళ్ళిపోయావని చెప్పారు. ఎంత ట్రై చేసినా నీ అడ్రస్ దొరకలేదు. ఢిల్లీలో మీరు మీటింగ్కి వచ్చినప్పుడు నేను నిన్ను చూశాను. నీ చేతి మీద నా గుర్తుగా ఉన్న ఈ పచ్చబొట్టు చూసి నేను గుర్తుపట్టి నీ వెనకాలే వచ్చాను. నీ కంపెనీ గ్రో అవ్వాలన్న నీ కోరిక తీర్చాలని నీకు పిఏగా మారాను. అతను చెప్పిందంతా విన్నాక ప్రియా నోటి వెంట మాటలు రాలేదు. అతన్ని హత్తుకొని కాసేపు కళ్ళు మూసుకుంది. ఇన్నేళ్ల దూరం భరించడానికి ఎంత కష్టంగా అనిపించిందో నాకు. ఇవాళ భారమంతా తగ్గిపోయింది అర్జున్. ఐ లవ్ యూ అంటూ తన ప్రేమను తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి 2 కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె ఎంతో ఇష్టపడి పనిచేసే కంపెనీని వదిలేయమనడం ఇష్టం లేక అర్జున్ కొంతకాలం యుఎస్లో, కొంతకాలం ఇండియాలో ఉండేవాడు. కొన్నాళ్లకి భర్త కష్టం చూసి ఆమె తన స్థానంలో ఒక మంచి ఎఫిషియెంట్ ఎంప్లాయీని పెట్టి భర్తతో పాటు అమెరికాకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత కంపెనీని చూసుకుంటూ జీవితాంతం కలిసి ఆనందంగా బ్రతుకుతారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.